నంద్యాలలో తన గెలుపుపై ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి. అధికార పార్టీ పలుకుబడి డబ్బులు ఉపయోగించిన ప్రజలు మాత్రం వైసీపీ వెంటే ఉన్నారని చెబుతున్నారు. వైసీపీని వీడి కౌన్సిలర్లు బయటకు వెళ్లే ప్రశ్నే లేదంటున్న శిల్పా మోహన్ రెడ్డితో మా ప్రతినిధి చంద్ర ఫేస్ టు ఫేస్. నంద్యాలలో టీడీపీ వైసీపీ మధ్య వార్ డిసైడ్ అయింది. నంద్యాల ఉప ఎన్నిక జరగకుండా ఏకగ్రీవం అవుతుందేమోనని టీడీపీ ఇంతకాలం భావించింది. అయితే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది, వైసీపీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై మాట్లాడడానికి మనతో ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక దాదాపు ఖరారైన నోటిఫికేషన్ రానప్పటికీ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు. అసలు అంటే టీడీపీ ఏకగ్రీవం అవుతుందని భావించారు. దీనిపైన ఏమన్నా వైసీపీ అధిష్టానానికి ప్రతిపాదన వచ్చింది? అంటే నిన్ననే వైఎస్ఆర్సీపీ నంద్యాల అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ప్రకటించే ముందు కూడా మరి చాలా వరకు ఆలోచన చేసినట్టే కనపడతా ఉంది. మరి వీరి అభ్యర్థన బహుశా టీడీపీ పార్టీ వారి అభ్యర్థన కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యర్థన కావచ్చు, వాటిని కూడా పరిశీలన తీసుకున్న తర్వాతనే ముఖ్యంగా బ్రహ్మానందరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేయడం జరిగింది. డిక్లేర్ చేసే ముందు కుటుంబ సభ్యులకు ఇవ్వాలనే సంప్రదాయం ఉందని చెప్పారు. కుటుంబ సభ్యులు అంటే ఎవరు? వాళ్ళకు సంబంధించిన కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు. అంతేగాని అన్న కొడుకు ఇవ్వటం అనేది జరగటంతో వైఎస్ఆర్సీపీ కూడా మరి ఎందుకంటే కుటుంబ సభ్యులు కాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి దాయాదుల కుటుంబానికి ఇచ్చినప్పుడు తప్పకుండా పోటీ పెట్టొచ్చు అని ఒక అభిప్రాయానికి వచ్చే నాకు తెలిసి ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. టీడీపీ అధికారంలో ఉంది. నంద్యాల అభివృద్ధి చెందాలంటే టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే నంద్యాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది, అలాగైతేనే అభివృద్ధి చేయగలనని చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈరోజు అమృత్ పథకం కింద కావచ్చు, మున్సిపాలిటీకి వచ్చిన ఫండ్స్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో అవన్నీ కూడా టెండర్స్ కూడా అయిపోయి వర్క్ స్టార్ట్ అయ్యే దశలో ఉన్నాయి. అందు కాబట్టి ఎక్కడే కానీ అభివృద్ధి నిలిచిపోయే అవకాశం అయితే 1% కూడా లేదు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ప్రచారంలో ప్రధాన అస్త్రాలు ఏం చేయబోతున్నారు? అంటే 2-3 విషయాలు ఇక్కడ నంద్యాలలో చాలా మరి చెప్పడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒకటి, ఆర్లగడ్డ నుంచి నంద్యాలకు వచ్చారు భూమానాయురెడ్డి గారు. ఫ్రాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబం వలన కొంత భూమానాయురెడ్డి గారు రావటం వలన ఇక్కడ కొన్ని గొడవలు కూడా జరిగాయి. మరి చాలా వరకు ఆ సంఘటనలు కూడా జరిగిన విషయం నంద్యాల ప్రజలకు తెలుసు. ఆ ఒక్క విషయాన్ని ఈ ఫ్రాక్షన్ నేపథ్యం కానీ లేకపోతే గొడవల విషయంలో కానీ దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది అనేది ఒకటి. రెండోది, మరి వీరు సంబంధించినటువంటి ఈరోజు వరకు భూమానాయురెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి ఏం జరగాల. మరి ఏది మాట్లాడినా 900 కోట్లు తెచ్చినాము, 1000 కోట్లు తెచ్చినాము, 500 కోట్లు తెచ్చినామని చెప్తున్నారు, కానీ అభివృద్ధికి అయితే ఈరోజు వరకు ఎక్కడ అవకాశం దొరకలేదు. మరి చేసినటువంటి అభివృద్ధి కూడా మా కౌన్సిలర్స్ కానీ మా చైర్మన్ కానీ అభివృద్ధి చేస్తే అది మా పథకంగా అంటే వాళ్ళ పథకంగా శిలాఫలకాలు వేసుకోవటం కానీ లేకపోతే వాళ్ళ యొక్క పేర్లు పెట్టుకోవడం కానీ జరిగింది. ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోతాం. భూమానాయురెడ్డిది ఫ్యాక్షన్ నేపథ్యం అయితే గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో ప్రజలు ఆమోదించారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? 2014 ఎలక్షన్ డిఫరెంట్గా జరిగినాయి. ఎందుకంటే 2014 ఎలక్షన్స్లో ఆ రోజు శోభానాయురెడ్డి గారు వారం ముందే చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఎస్పీవి రెడ్డి గారు ఎంపీగా మరి షిఫ్ట్ అయ్యి ఆ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి మాకు వచ్చినటువంటి అభ్యర్థి కూడా మైనారిటీకి సంబంధించిన అభ్యర్థి అయినప్పటికీ ఎస్పీ రెడ్డి గారి బలాంతో చూసుకుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అదేవిధంగా ఇక్కడ దొంగబోట్ల ప్రభావం 17,000 ఓట్లు దొంగ ఓట్లు చేరడం జరిగింది. మరి అదేవిధంగా చాలా వరకు బీజేపీతో టైఅప్ కావడం కూడా మాకు మైనారిటీ ఓట్లు దెబ్బతీయడం జరిగింది. ఇవన్నీ కారణాలతో మేము ఆ రోజు తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీ విషయానికి వచ్చేటప్పటికి మెజార్టీ కౌన్సిలర్లు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, చైర్మన్ మీ వర్గంలో ఉన్నారు. ఇప్పుడు చైర్మన్ను దించడానికి కూడా తెలుగుదేశం పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్ మార్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే నాకు తెలిసి చైర్మన్ గారు దించాలంటే 4 సంవత్సరాల లోపల దించడానికి అవకాశం 1% కూడా లేదు. ఒకవేళ దించాలని ప్రయత్నం చేసి వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేసినా కానీ కూడా ఆ రోజు మెజారిటీ 2/3 మెజారిటీ ఉండాలి వాళ్ళకు.
230 మెజార్టీ అవకాశమే లేదు వారికి. 230 కాదు, మామూలు మెజార్టీ కూడా వాళ్ళు చేరుకోలేరు. నేను చెప్తున్నా ఈరోజు ఛాలెంజ్ చేసి, రేపు మీరు దించాలన్నా కానీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ 1% కూడా ఆధిక్యంలో వాళ్ళు లేరు. ఆధిక్యంలో ఉన్నారా లేదా అనేది తెలియడానికి రేపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకుంటారా, లేకుంటే 4 years తర్వాత ఏం జరుగుతుంది అనేది వేరు. కానీ ఈ 4 years లోపలైతే ఏమాత్రం అవకాశం లేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కౌన్సిలర్లకు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించింది. టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీలో చేరిన కౌన్సిలర్లకు తద్వారా అనర్హులుగా ప్రకటించడానికి రంగం సిద్ధం చేస్తుంది. మీరు ఎలా ఎదుర్కొంటారు? అంటే వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం వచ్చిన వాళ్ళ పరిస్థితి ముందు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కౌన్సిలర్స్ ముందు వచ్చారు, మేం కాదు. మా వాళ్ళు తెలుగుదేశం నుండి ఈరోజు వైఎస్ఆర్సీపీ పోయిండొచ్చు, కానీ మాకంటే ముందు వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశానికి వచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ రోజు భూమానాయుడు గారు కావచ్చు, అఖిలప్రియ గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశానికి వచ్చారు. మరి ఆ విషయాన్ని ముందు అది తేల్చిన తర్వాత నిజంగానే ఒకవేళ అలాంటి అభిప్రాయమే ఉండి ప్రజలకు మంచి ఒక పరిణామాన్ని సృష్టించాలని అనుకుంటే వాళ్ళకైనా రిజైన్ చేస్తే మా వాళ్ళతో ఈ రోజు నేను రిజైన్ చేయించడానికి రెడీగా ఉన్నా. రాబోయే ఎన్నికల్లో అంటే అధికార పార్టీని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? అధికారంలో ఉంది, అభివృద్ధి చేసే అవకాశం ఉందని ప్రజలు కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా మీరు ఫేస్ చేస్తారు? అంటే నాకు తెలిసినంత వరకు నంద్యాల నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు అయితే వీస్తూ ఉన్నాయి. చాలా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బాగా ఉంది. ముఖ్యంగా రైతుల వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. రైతులకు ఈరోజు ఎక్కడ కూడా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, లాభసాటి ధర లేదు. తెలుగుదేశం ఓటమికి కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పటికీ టీడీపీ అధిష్టానం ఒక ప్రతినిధి బృందాన్ని వైసీపీ అధిష్టానం వద్దకు పంపే అవకాశం ఉంది, ఉప ఎన్నిక జరగకుండా ఏకగ్రీవం చేయాలని. దీన్ని మీ పార్టీ అధిష్టానం అంగీకరించే అవకాశం ఉందా? నాకు తెలిసేంత వరకు అవన్నీ ఆలోచించిన తర్వాతనే వాళ్ళు నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగిందనే విషయాన్ని నేను అనుకుంటున్నా. అవకాశం అయితే ఇప్పటి వరకు భవిష్యత్తులో ఉండకపోవచ్చు, 100% ఉండకపోవచ్చు అని భావిస్తున్నా. ఓకే, తొమ్మిది నంద్యాల ఉప ఎన్నికపై టీడీపీ ఏకగ్రీవంగా జరుగుతుందన్న ఇప్పటివరకు పెట్టుకున్న ఆశలు దాదాపు అంతరించిపోయినట్టనే చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ ఆ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఇక ప్రతినిధి బృందం టీడీపీ నుంచి వచ్చినా సరే ఆ పార్టీ అంగీకరించకపోవచ్చని శిల్పా మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే నంద్యాలలో ప్రధానంగా గెలుపు తనదే ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ప్రజలు వైసీపీ వైపు ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాల అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు, నంద్యాలలో గెలుపు వైసీపీదే ఉంటుందని ఆయన అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, నంద్యాల.